వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. యాక్చువల్లీ ఎట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ బీన్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ అండ్ డిడ్ంట్ నోటీస్ ఎనీవన్ కమింగ్ ఇన్. నిజానికి ఆ సమయంలో నేను తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండటంతో లోపలికి ఎవరు వచ్చారో గమనించలేదు. వేర్ ఈజ్ ప్రసాద్? ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు? హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్ రూమ్. అతను ఆఫీస్ గదిలో ఉన్నాడు. ద ప్రిన్సిపల్ కాల్డ్ హిమ్ ఇన్ టు హిజ్ ఆఫీస్ బికాస్ he had not been attending classes for about a week. దాదాపు వారం రోజులుగా అతను తరగతులకు హాజరు కాకపోవడంతో ప్రిన్సిపల్ అతన్ని తన గదికి పిలిచాడు. కుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? నాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తావా? ఎట్ ప్రజెంట్ ఐ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ మనీ ఆన్ మీ. ప్రస్తుతం నా దగ్గర తగినంత డబ్బు లేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిస్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. యాక్చువల్లీ ఎట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ బీన్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ అండ్ డిడ్ంట్ నోటీస్ ఎనీవన్ కమింగ్ ఇన్. నిజానికి ఆ సమయంలో నేను తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండటంతో లోపలికి ఎవరు వచ్చారో గమనించలేదు. వేర్ ఈజ్ ప్రసాద్? ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు? హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్ రూమ్. అతను ఆఫీస్ గదిలో ఉన్నాడు. ద ప్రిన్సిపల్ కాల్డ్ హిమ్ ఇన్ టు హిజ్ ఆఫీస్ బికాస్ he had not been attending classes for about a week. దాదాపు వారం రోజులుగా అతను తరగతులకు హాజరు కాకపోవడంతో ప్రిన్సిపల్ అతన్ని తన గదికి పిలిచాడు. కుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? నాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తావా? ఎట్ ప్రజెంట్ ఐ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ మనీ ఆన్ మీ. ప్రస్తుతం నా దగ్గర తగినంత డబ్బు లేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిస్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. యాక్చువల్లీ ఎట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ బీన్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ అండ్ డిడ్ంట్ నోటీస్ ఎనీవన్ కమింగ్ ఇన్. నిజానికి ఆ సమయంలో నేను తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండటంతో లోపలికి ఎవరు వచ్చారో గమనించలేదు. వేర్ ఈజ్ ప్రసాద్? ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు? హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్ రూమ్. అతను ఆఫీస్ గదిలో ఉన్నాడు. ద ప్రిన్సిపల్ కాల్డ్ హిమ్ ఇన్ టు హిజ్ ఆఫీస్ బికాస్ he had not been attending classes for about a week. దాదాపు వారం రోజులుగా అతను తరగతులకు హాజరు కాకపోవడంతో ప్రిన్సిపల్ అతన్ని తన గదికి పిలిచాడు. కుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? నాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తావా? ఎట్ ప్రజెంట్ ఐ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ మనీ ఆన్ మీ. ప్రస్తుతం నా దగ్గర తగినంత డబ్బు లేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిస్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి.
Actually, at that time, I had been watering the plants in the garden and didn't notice anyone coming in. నిజానికి ఆ సమయంలో నేను తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండడంతో లోపలికి ఎవరు వచ్చారో గమనించలేదు. వేర్ ఈజ్ ప్రసాద్? ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు? హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్ రూమ్. అతను ఆఫీస్ గదిలో ఉన్నాడు. ద ప్రిన్సిపల్ కాల్డ్ హిమ్ ఇన్ టు హిజ్ ఆఫీస్ బికాస్ he had not been attending classes for about a week. దాదాపు వారం రోజులుగా అతను తరగతులకు హాజరు కాకపోవడంతో ప్రిన్సిపల్ అతన్ని తన గదికి పిలిచాడు. కుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? నాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తావా? ఎట్ ప్రజెంట్ ఐ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ మనీ ఆన్ మీ. ప్రస్తుతం నా దగ్గర తగినంత డబ్బు లేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ when I found out he had not been paying his loan installments regularly. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. యాక్చువల్లీ ఎట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ బీన్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ అండ్ డిడ్ంట్ నోటీస్ ఎనీవన్ కమింగ్ ఇన్. నిజానికి ఆ సమయంలో నేను తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండడంతో లోపలికి ఎవరు వచ్చారో గమనించలేదు. వేర్ ఈజ్ ప్రసాద్? ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు? హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్ రూమ్. అతను ఆఫీస్ గదిలో ఉన్నాడు. ద ప్రిన్సిపల్ కాల్డ్ హిమ్ ఇన్ టు హిజ్ ఆఫీస్ బికాస్ he had not been attending classes for about a week. దాదాపు వారం రోజులుగా అతను తరగతులకు హాజరు కాకపోవడంతో ప్రిన్సిపల్ అతన్ని తన గదికి పిలిచాడు. కుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? నాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తావా? ఎట్ ప్రజెంట్ ఐ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ మనీ ఆన్ మీ. ప్రస్తుతం నా దగ్గర తగినంత డబ్బు లేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ when I found out he had not been paying his loan installments regularly. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. యాక్చువల్లీ ఎట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ బీన్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ అండ్ డిడ్ంట్ నోటీస్ ఎనీవన్ కమింగ్ ఇన్. నిజానికి ఆ సమయంలో నేను తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండడంతో లోపలికి ఎవరు వచ్చారో గమనించలేదు. వేర్ ఈజ్ ప్రసాద్? ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు? హీ ఈజ్ ఇన్ ద ఆఫీస్ రూమ్. అతను ఆఫీస్ గదిలో ఉన్నాడు. ద ప్రిన్సిపల్ కాల్డ్ హిమ్ ఇన్ టు హిజ్ ఆఫీస్ బికాస్ he had not been attending classes for about a week. దాదాపు వారం రోజులుగా అతను తరగతులకు హాజరు కాకపోవడంతో ప్రిన్సిపల్ అతన్ని తన గదికి పిలిచాడు. కుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? నాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తావా? ఎట్ ప్రజెంట్ ఐ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ మనీ ఆన్ మీ. ప్రస్తుతం నా దగ్గర తగినంత డబ్బు లేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ when I found out he had not been paying his loan installments regularly. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది. వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ రెండు ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. యాక్చువల్లీ ఎట్ దట్ టైమ్ ఐ హ్యాడ్ బీన్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్ అండ్ డిడ్ంట్ నోటీస్ ఎనీవన్ కమింగ్ ఇన్. నిజానికి ఆ సమయంలో
నేను తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండడంతో లోపలికి ఎవరు వచ్చారో గమనించలేదు. వేర్ ఈజ్ ప్రసాద్? ప్రసాద్ ఎక్కడ ఉన్నాడు? హీఈస్ ఇన్ ద ఆఫీస్ రూమ్. అతను ఆఫీస్ గదిలో ఉన్నాడు. ద ప్రిన్సిపల్ కాల్డ్ హిమ్ ఇన్ టు హిజ్ ఆఫీస్ బికాస్ he had not been attending classes for about a week. దాదాపు వారం రోజులుగా అతను తరగతులకు హాజరు కాకపోవడంతో ప్రిన్సిపల్ అతన్ని తన గదికి పిలిచాడు. కుడ్ యూ లెండ్ మీ సమ్ మనీ? నాకు కొంత డబ్బు అప్పుగా ఇస్తావా? ఎట్ ప్రజెంట్ ఐ డోంట్ హ్యావ్ సఫిషియెంట్ మనీ ఆన్ మీ. ప్రస్తుతం నా దగ్గర తగినంత డబ్బు లేదు. ఎస్టర్డే ఐ హ్యాడ్ టు గివ్ మై బ్రదర్ సమ్ వెన్ ఐ ఫౌండ్ అవుట్ హీ హ్యాడ్ నాట్ బీన్ పేయింగ్ హిజ్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ రెగ్యులర్లీ. నిన్న నా సోదరుడు తన రుణ వాయిదాలు క్రమంగా చెల్లించడం లేదని తెలిసి అతనికి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చింది.